నమస్తే, నా పేరు బాపయ్య. భారతీ టీవీకి స్వాగతం. ప్రతిధ్వనిని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ ఒక కీ రోల్ ప్లే చేశారు. విలన్ టచ్ ఉన్న పాత్ర అది. ఆ సినిమాలో ఆయన డబల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఆ డబల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, మంత్రి వరదలు వచ్చిన రైతుల్ని పరామర్శించడానికి ఎలా వెళ్ళాడు అని చెప్పేసి అడుగుతాడు అల్లు రామలింగయ్యని. అడిగితే రైల్లో వెళ్ళొచ్చు లేదా హెలికాప్టర్లో వెళ్ళొచ్చండి అని చెప్పేసి ఆయన అంటాడు. అప్పుడు రైల్లో వెళితే ఒక స్టేట్మెంట్ తీసుకో, హెలికాప్టర్లో వెళితే ఇంకో స్టేట్మెంట్ తీసుకో అని చెప్పేసి చెప్తారు. రైల్లో వెళితే ఏం స్టేట్మెంట్ అంటే, ప్రజాధనంతో కొనిపెట్టిన హెలికాప్టర్ ఉండగా రైతుల్ని పరామర్శించడానికి తీరికగా రైల్లో వెళ్ళిన మంత్రి అని రాసుకోయా అని అంటాడు. లేదు, హెలికాప్టర్లో వెళ్ళారు అంటే ఏమని రాయమంటారు అని అడుగుతారు. అంతే, ఏముంది, సింపుల్, ప్రజాధనంతో హెలికాప్టర్ కొనుక్కొని గాల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న మంత్రిని రాయవయ్యా అని అంటాడు. సో ఈ డబుల్ స్టేట్మెంట్స్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాను అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది మేధావులు ఇప్పుడు ఇలాంటి డబుల్ స్టేట్మెంట్సే ఇస్తూ ఉన్నారు. దేని గురించి అంటే, ఒంగోలులోని బొడ్రాయి సెంటర్లో ఒక బాగా పాత చెట్లు, అంటే బాగా చాలా కాలం నుంచి ఏళ్ళునుకుపోయిన వృక్షాలు కొన్ని ఉన్నాయి. వాటిని తొలగించారు. అలాగే దానికి దగ్గరలోనే ఒంగోలులోనే మరో చోట బిర్యానీ సెంటర్లు పెట్టుకోవడానికి కొంతమంది అడగటం వల్ల అక్కడ చెట్లను కూడా తొలగించారు. సో ఎవరైతే ఉపాధి కోసం, జీవనోపాధి కోసం అడిగారో అలాంటి టైంలో చెట్లు తొలగించడం, లేకపోతే అభివృద్ధి పనులకి, రోడ్ ఎక్స్టెన్షన్స్కి అడ్డం వచ్చిన చెట్లని తొలగించడంలో తప్పు లేదు. కానీ ఎప్పుడైతే ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళటానికి కూడా పరదాలు కట్టడానికి చెట్లు అడ్డం వస్తున్నాయని నరికేస్తే తప్పు, కానీ ఇలాంటి టైంలో అడ్డం వస్తున్న చెట్లని తీసివేయటం తప్పు కాదు. కానీ చెట్లని నరకడం ముమ్మాటికి తప్పే. అది కాదనే ప్రశ్నే లేదు. దాన్ని అవును అని సమర్థించే ఆలోచనే లేదు. సెకండ్ థాట్ దాంట్లో రాదు. అయితే చెట్లని ఒక చోట నరకటం వల్ల ఇబ్బందే కాబట్టి దాన్ని ఇంకొక 10 చోట్ల 10 చెట్లు నాటమని చెప్తే అది మేధావితనం. అంతేకాని అవసరం ఉన్న చోట కూడా చెట్లు నరకొద్దు, చెట్లు తీయొద్దు అని అంటం మాత్రం అవివేకం అనిపించుకుంటుంది. అభివృద్ధికి అడ్డు తగిలే ఆ అవివేకం అవసరమా అని చెప్పేసి చూసే ప్రజలకు కూడా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది మేధావులు ఆ అభివృద్ధికి అడ్డుపడే అవివేకాన్ని ఆపి మంచి చెప్పడానికి తమ మేధావితనాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీదే ఆ చూపు ఉంటుంది, ఎప్పుడు ఆయన మీదకే అస్త్రాలు ఉంటాయి. సో ఇప్పుడు కూడా చెట్లు నరికారు, ఎవరు 2 చెట్లు నరికారు అన్నదానికి పనిగట్టుకుని వార్తలు ప్రచారం చేస్తున్న ఆ మేధావులకి చెప్తుంది ఏంటంటే, దయచేసి మీ మేధావితనాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందా అని చెప్పేసి ప్రభుత్వానికి సలహాలో సూచనలో ఇవ్వడానికి ఉపయోగిస్తే మంచి జరుగుతుంది, మీకు కూడా కాస్త మంచి పేరు వస్తుంది. కానీ ఏదో పవన్ కళ్యాణ్ 2 చెట్లు కొట్టించాడని, లేకపోతే ఇంకొకళ్ళు 2 కొమ్మలు నరికించారనే దాని మీద మాట్లాడితే మీకే టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం వేస్ట్ వార్తలు చూడడం వల్ల ప్రజలకు కూడా టైం వేస్ట్ అవుతుంది. పైగా వాళ్ళు ఇక్కడ చూస్తే అంశం ఏంటంటే, ఆ చెట్లు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ ఏమి వచ్చి కొట్టించలేదు, లేకపోతే ఒక గొడ్డలు ఇచ్చి వాళ్ళకి పంపించలేదు, నరికేయండి అయ్యా అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అనేది, ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణే ఉన్నారు కదా, దానికి కారణం పవన్ కళ్యాణే అంటున్నారు వీళ్ళు. అసలు వీళ్ళ మేధావితనం చూస్తుంటే కాస్త కళ్ళు బైర్లు గమ్ముతాయి ఒక్కొక్కసారి. వీళ్ళు పాస్ చేసే స్టేట్మెంట్స్ చూస్తే నవ్వాలా, ఆశ్చర్యపోవాలా, లేకపోతే ఏడవాలా కాసేపు కూర్చొని అన్నంత కామెడీగా అనిపిస్తాయి అన్నమాట వీళ్ళ స్టేట్మెంట్స్ అన్ని. సో కాస్తన్న ఒంటి మీద తెలివితోటి మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఎవరు 2 చెట్లు కొట్టారని చెప్పేసి దాన్ని వార్తలాగా అల్లేద్దాం, పులిమేద్దాం అని ప్రయత్నం చేయకండి దయచేసి. థ్యాంక్ యూ.